Hello everyone, welcome to Vishwatech. Today we are gonna discuss about string insertion topic. సో ఇదొచ్చేసరికి టీసీఎస్‌లో మనకి డే 5th అనమాట ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని డిస్కస్ చేయడంలో. ఇక్కడేంటంటే బేసిక్‌గా మనల్ని ఒక పైథాన్ ఫంక్షన్ రాయమన్నాడు. ఎందుకు? ఒక స్ట్రింగ్‌ని ఇంకొక స్ట్రింగ్ మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అనంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్ అంటే ఏంటంటే ఒక లెటర్ లాంటిదనుకోండి. ఫర్ సపోజ్ హ్యాపీ అనేది ఉంది. హ్యాపీ అనేదేంటి? ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్‌లో క్యారెక్టర్స్ ఏమవుతాయి అనుకుంటున్నారు? హెచ్ ఒకటి, ఏ ఒకటి, పి ఒకటి, ఇంకో పి అండ్ నెక్స్ట్ వై. ఈ 5 కలిసి 5 క్యారెక్టర్స్ అనమాట. ఈ 5 క్యారెక్టర్స్ కలిపి ఒక స్ట్రింగ్. ఇప్పుడు మన క్వెషన్‌కొచ్చినట్లయితే కనుక 2 స్ట్రింగ్స్ తీసుకుంటాం మనం. ఫస్ట్ స్ట్రింగ్ అనేది మెయిన్ స్ట్రింగ్. సెకండ్ స్ట్రింగ్ అనేది ఏంటిది? ఈ ఫస్ట్ స్ట్రింగ్ మిడిల్‌లో ఇన్సర్ట్ చేయాల్సింది. ఓకే. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఎలా రావాలి? సింగిల్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో రావాలి. అది ఎలా కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూసినట్లయితే గనుక మనకి 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాడు. అది ఓపెన్, క్లోజ్ 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్ట్రింగ్ వచ్చేసరికి పైథాన్ ఇచ్చాడు. అండ్ మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ స్ట్రింగ్ మిడిల్ వాల్యూ కనుక్కొని దాని తర్వాత నుంచి సెకండ్ స్ట్రింగ్‌ని ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత నుంచి ఫస్ట్ స్ట్రింగ్‌ని కంటిన్యూ చేయాలి. బేసిక్‌గా స్ట్రింగ్ 1 లెంత్ ఎంత? 4 అవునా? లైక్ 4 ఉన్నాయి కదా బ్రేసెస్. ఒకటి ఓపెన్, 2 ఓపెన్స్, 2 క్లోజ్. అవునా? ఇప్పుడు దేని యొక్క మిడిల్ వాల్యూ తర్వాత మనం సెకండ్ స్ట్రింగ్‌ని ఇన్సర్ట్ చేయాలి? ఫస్ట్ స్ట్రింగ్ మిడిల్ వాల్యూ తర్వాతే కదా! అదెలా తెలుస్తుంది? లెంత్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ బై 2 చేస్తే సరిపోతుంది కదా! సో, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ S1/2. S1 అంటే ఏంటిది? ఫస్ట్ స్ట్రింగ్. అవునా? మరి ఇక్కడ 4 ఉంది లెంత్. కాబట్టి ఇప్పుడు దీని మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 4/2ఏగా. సో, అంటే 2ఏ కదా! ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ ఎక్కడ యాడ్ అవ్వాలి? థర్డ్ పొజిషన్ నుంచి యాడ్ అయితే సరిపోతుందా? అవునా? సో, థర్డ్ పొజిషన్‌లో నేను సెకండ్ స్ట్రింగ్‌ని యాడ్ చేస్తాను. మరి అదయిపోయింది బానే ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము? పైథాన్‌లో ఎలా రాస్తాము? S1ని మిడ్ వరకు రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఏమీ మనం మెన్షన్ చేయలేదు. ఫైనల్ వాల్యూ ఏం మెన్షన్ చేసాము? మిడిల్‌ది మెన్షన్ చేసాం. మిడిల్ ఏంటి ఇక్కడ? 2 అవునా? దాని తర్వాత ఏం రావాలి? స్ట్రింగ్ 2 రావాలి. దాని తర్వాత ఏం రావాలి? స్ట్రింగ్ 1 కంటిన్యూ అవుతుంది. ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది? మిడిల్ వాల్యూ నుంచి కంటిన్యూ అవుతుంది. ఎండ్ ఎక్కడైనా మనకి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఓకే. ఇక్కడ 2ఏ రావాలా అంటే లేదు. 2 అనేది ఇక్కడ మిడిల్ వాల్యూ కాబట్టి ఇది తీసుకున్నాము. 2 కాకుండా వేరే స్ట్రింగ్ తీసుకున్నప్పుడు దాని యొక్క మిడిల్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? దాని మిడిల్ వాల్యూ ఎలా తెలుస్తుంది? లెంత్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ బై 2 చేస్తే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీని కోడ్ పైథాన్‌లో అడిగాడు కాబట్టి మనం పైథాన్‌లో చేద్దాం. తర్వాత జావాలో చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకు కావాల్సిందేంటి? 2 స్ట్రింగ్స్. దీనికి ఎవరు ఇన్పుట్ ఇస్తారు? యూజర్ ఇస్తారు. అవునా? కాబట్టి పైథాన్‌లో ఏం చేస్తామంటే S1 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, S2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. మీరు ఇన్పుట్ అని రాస్తే చాలు అది స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే తీసుకుంటుంది. మిడిల్ వాల్యూ మనం దేనికి మిడిల్ వాల్యూ కనుక్కుంటున్నాము? స్ట్రింగ్ 1కి. సో, అదెలా కనుక్కుంటున్నాము? లెంత్ ఆఫ్ S1/2ఏ కదా! ఓకే. ఇక్కడ డబుల్ 1 ఎందుకు తీసుకున్నామంటే ఫ్లోర్ డివిజన్. సో, ఇక్కడ డబుల్ ఎందుకు అంటే ఫ్లోర్ డివిజన్ చెప్పేసా కదా! ఇప్పుడు మనకి ప్రింట్ ఎలా అవ్వాలి? మిడిల్ వాల్యూ వరకు స్ట్రింగ్ 1 ప్రింట్ అయ్యి, ఆ తర్వాత స్ట్రింగ్ 2 ప్రింట్ అయ్యి, ఆ తర్వాత మిడిల్ వాల్యూ నుంచి స్ట్రింగ్ 1 ప్రింట్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి నేను సేమ్ వాడిచ్చిన ఇన్పుటే ఇస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది? 2 ఓపెన్ బ్రేసెస్ తర్వాత పైథాన్ వచ్చి, ఆ తర్వాత 2 క్లోజ్ బ్రేసెస్ వస్తాయి. సో, చూసారు కదా! ఇప్పుడు జావాలో ఇది ఎలా చేయొచ్చో చూద్దాం. జావాలో ఇంకా బావుంటుంది. చాలా సింపుల్‌గా కూడా ఉంటుంది. అఫ్‌కోర్స్ పైథాన్ సింపుల్ బట్ జావా ఈజ్ మోర్ అండర్‌స్టాండబుల్. ఓకే. ఇప్పుడు యూటిల్ ప్యాకేజ్ తీసుకున్నాము. యూటిల్ ప్యాకేజ్ ఎందుకు? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ కావాలి. ఆ స్కానర్ క్లాస్ యూటిల్ ప్యాకేజ్‌లో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ క్లాస్ తీసుకున్నాము. ఆ తర్వాత మెయిన్ మెథడ్ తీసుకున్నాము. మెయిన్ క్లాస్ అంటే ఏం లేదు. క్లాస్ నేమ్ మెయిన్ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి స్కానర్ క్లాస్ తీసుకున్నాను. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. తర్వాత మనం ఏం చేయాలి? 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి. అవునా? సో, స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్. ఇది యూజర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. తర్వాత స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్. ఇది కూడా యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఆ తర్వాత మనము స్ట్రింగ్ 1 యొక్క మిడ్ కనుక్కోవాలి కదా! కాబట్టి ఈ మిడ్ తీసుకుంటున్నాం అనమాట. ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు S1 డాట్ లెంత్ బై 2. ఓకే. ఇప్పుడు
రిజల్ట్ ఏంటిది? 0 నుంచి మిడ్ వరకు కావాలి. అది సబ్‌స్ట్రింగ్ కదా! జావాలో ఎలా తీసుకుంటామంటే S1 డాట్ సబ్‌స్ట్రింగ్ 0 టు మిడ్. దాని తర్వాత స్ట్రింగ్ 2 అనమాట. స్ట్రింగ్ 2 తర్వాత మళ్ళీ స్ట్రింగ్ 1 S1 డాట్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ స్ట్రింగ్ ఎండ్ అయ్యే వరకు ఉంటుందనమాట. తర్వాత ఏం చేస్తాము, రిజల్ట్‌లో స్టోర్ చేసేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ రిజల్ట్‌ని ప్రింట్ చేస్తాం. ఓకేనా? తర్వాత ఇన్‌పుట్ తీసుకుంటున్నాను. ఇన్‌పుట్‌లో ఇక్కడ పైథాన్‌లో లేదు కదా! జావాలో కాబట్టి జావాలో తీసుకున్నాను. అది వచ్చేసింది ఎర్రర్. అలవాటు ఆనవాయితీ ఉండాలిగా. ఓకే. S1 డాట్ సబ్‌స్ట్రింగ్ అనమాట. ఇది మిస్ చేశాను. ఇందాక పైథాన్‌లో లేదు కదా! ఓకే. అలవాట్లో పొరపాటు. ఓకే. చూసారు కదా! అవుట్‌పుట్ వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా?